శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. జగిత్యాల జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద ఉద్రిక్తత నెలకొంది. కేంద్రీయ విశ్వవిద్యాలయానికి స్థలం కేటాయింపుపై ఆందోళన కొనసాగుతోంది. బీజేపీ నేతలు కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 18న ఎంపీ ధర్మపురి అరవింద్ చేపట్టనున్న ధర్మ దీక్షకు అనుమతులు నిరాకరించారు అధికారులు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగా శ్రావణి ఆధ్వర్యంలో ఈ ధర్నా చేరున్నారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. భోగా శ్రావణితో పాటు పలువురు కార్యకర్తలను కూడా పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఘటనలో భోగా శ్రావణికి స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది. బీజేపీ నేతలు కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లోనూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్తతకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి స్థలం కేటాయింపుకు సంబంధించి వారు చేస్తున్నటువంటి ప్రధాన ఆందోళన, భోగా శ్రావణి ఆధ్వర్యంలో ఈ ధర్నా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాటలో భోగా శ్రావణికి స్వల్ప గాయాలైనట్లుగా సమాచారం. ఏంటి దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, బీజేపీ నేతలు ఏమంటున్నారు? ప్రధానంగా జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద హైటెన్షన్ వాతావరణం అయితే తీసుకుంది. అయితే జగిత్యాల జిల్లా పరిసర ప్రాంతాల్లోకి ఏదైతే కేంద్రీయ విశ్వవిద్యాలయానికి స్థలం కేటాయించే ప్రక్రియ కొంత ఆలస్యం అవుతుంది అంటూ కూడా బీజేపీ ఏదైతే ఆందోళన చేపట్టింది. కేంద్రం నిధులు విద్యా సంస్థల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆలస్యం చేస్తుంది. అంటే కేంద్రం నుంచి నిధులు వచ్చినప్పటికీ కూడా ఈ స్థలం కేటాయింపుకు సంబంధించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆలస్యం చేస్తుందంటూ కూడా మరి బీజేపీ నేతలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి ఈ నెల 18న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాలలో ధర్మ దీక్ష, ఉపవాస దీక్ష చేపట్టేందుకు గాను ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే శాంతి భద్రతల సమస్యలను అడ్డు పెట్టుకుని పోలీసులు దీక్షకు అని అనుమతులు, అంటే కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, మేము ఈ దీక్షకు అనుమతులు ఇవ్వము అంటూ కూడా మరి పోలీసులు అయితే నిరాకరించిన పరిస్థితి కనబడుతోంది. అయితే ఏదైతే రహదారిపై ఈ ధర్నా కూర్చున్నారో వీళ్ళంతా కూడా దీక్షకు అనుమతి నిరాకరించడంతో ఒక్కసారిగా అక్కడ మొత్తం కాంగ్రెస్ ఏదైతే బీజేపీ కార్యకర్తలు, నేతలందరూ కూడా ఒక్కసారిగా మరి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తహసీల్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నాకు దిగిన పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా ఇదంతా కూడా ఏదైతే ఈ దీక్షకు సంబంధించి, ఈ ధర్నాకు సంబంధించి కూడా కావాలనే ఈ మొత్తం వ్యవహారానికి మరి వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ ఆందోళన చేస్తే ఏంటి నష్టం అంటూ కూడా వాళ్ళు జై శ్రీరామ్ అంటూ కూడా బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయిన పరిస్థితి కనబడుతోంది. అయితే పోలీసులు ఒక్కసారిగా అక్కడికి చాలా మంది చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులే కాకుండా ఇంకా ఎక్కువ కూడా చాలా మంది పోలీసులు చేరుకున్నారు. ఆందోళనకారులను అడ్డుకున్నారు. అక్కడకు భారీగా మరి మహిళా పోలీసులు, పురుష పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా భోగా శ్రావణి దీంట్లో ప్రధానంగా ఉన్నారు కాబట్టి ఆమె ఆధ్వర్యంలోనే ఇదంతా నడుస్తుంది కాబట్టి కొంత ఆమెను పోలీసు వ్యాన్లోకి తీసుకోలే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కొంత వాగ్వాదం నడిచింది. ఆ వాగ్వాదంలో పెద్ద ఎత్తున కొంతమేర ఈ పరిస్థితి అయినా ఆమె కొంత స్వల్ప గాయాలు కూడా ఆయన పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా బీజేపీ నాయకులు, బీజేపీ నేతలు ఒక్కసారిగా ఉగ్రరూపానికి వచ్చిన పరిస్థితి ఉంది. స్థానిక పోలీస్ స్టేషన్ లో కొంత మరి వీళ్ళందరినీ కూడా, కార్యకర్తలందరినీ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా బీజేపీ కార్యకర్తలను కావాలనే పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. ఎందుకు ఆ డెవలప్మెంట్ గాని ఇక్కడ అదే విధంగా ఈ అది మొత్తం యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్థలం విషయంలో బీజేపీకి క్రెడిట్ ఎక్కడ దక్కుతుందో అని ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది అంటూ కూడా మరి వాళ్ళు ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ నుంచి నేరుగా వీళ్ళందరినీ కూడా ఆందోళనకారులందరినీ కూడా
మరి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. రైట్, అంటే దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? ప్రధానంగా ధర్మపురి అరవింద్ చేపట్టనున్నటువంటి దానికి సంబంధించి అడ్డుకుంటున్నారు, పోలీసులు కావాలనే అనుమతిని నిరాకరిస్తున్నారు అనేటువంటి వెర్షన్ కూడా బీజేపీ నేతలు చెప్తారు. దీన్ని ఎలా చూడాలంట? డెఫినెట్ గా అంటే ఈ నెల 18న ఆయన మరి ధర్మ దీక్షకైతే కోరుకున్నారు. సో దానికి సంబంధించి అక్కడ శాంతి భద్రతలకు కొంత అఘాతం కలుగుతుంది అంటూ నిరాకరించారు. అంటే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సో అనుమతి ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా ఇప్పటికే ఆ యూనివర్సిటీకి సంబంధించి స్థలం కేటాయించడంలో ఇటు ప్రభుత్వం జాప్యం చేస్తుంది. ఇప్పుడు మేము మరి దానికోసం ధర్నా చేస్తామంటే ఎందుకు అనుమతులు ఇవ్వట్లేరంటూ కూడా భోగస్వామిని పోలీసుల పైన మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది. చౌరస్తాలో ఒక్కసారిగా కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఖచ్చితంగా మరి ధర్మపురి అరవింద్ దీనిపైన ఎలా స్పందిస్తారు, మరి పోలీసులతో మాట్లాడి మరి ఆయన దీనికి దీక్షకు సంబంధించి కూడా మరి అడప్ట్ తెచ్చుకుంటాడా ఏంటి అనేది కూడా చూడాలి. కొంత హైటెన్షన్ వాతావరణం అయితే అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక జగిత్యాల జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద ఉద్రిక్తత నెలకొంది. కేంద్రీయ విశ్వవిద్యాలయానికి స్థలం కేటాయింపుపై ఆందోళన అయితే కొనసాగుతోంది. బీజేపీ నేతలు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 18న ఎంపీ ధర్మపురి అరవింద్ చేపట్టనున్నటువంటి ధర్మ దీక్షకు అనుమతులను నిరాకరించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగా శ్రావణి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో భోగా శ్రావణితో పాటు పలువురు కార్యకర్తలను కూడా పోలీసులు ఈడ్చుకుని వెళ్లారు. ఘటనలో భోగా శ్రావణికి స్వల్ప గాయాలయ్యాయి. బీజేపీ నేతలు కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా తెలుస్తోంది. ఇక పోలీస్ స్టేషన్ లోనూ బీజేపీ కార్యకర్తల ఆందోళనను కొనసాగిస్తూ ఉన్నారు.